ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను చాలా టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. అందరికీ చాలా ఫేవరెట్ ఇది. అదేంటంటే ఆలు పరోటా. అందరికీ చాలా ఇష్టం కదా. పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తినేస్తారు. ఓకే, ఈ పరోటా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్గా ఆలూని తీసుకున్నాను. ఇలా ఆలూని సగానికి కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. ఈ ఆలు ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసేయాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇవి మంచిగా ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి ఇలా ఒక స్ట్రైనర్లో పడేసాను. ఇవి మంచిగా చల్లారిపోయిన తర్వాత దానిపైన ఉన్న పీల్ అంతా తీసేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇలా ఈజీగా వస్తుంది. దానిపైన ఉన్న పీల్ అంతా 4 విజిల్స్ తప్పకుండా తీసుకోవాలి. అలా అయితేనే మంచిగా ఉడికిపోతాయి. మనం స్మాష్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా మెత్తగా అవుతుంది. చూడండి, ఇలా దానిపైన ఉన్న పీలంతా తీసేసిన తర్వాత ఇలా మెత్తగా చిన్న ఉండలు అస్సలే ఉండొద్దు, మొత్తం మెత్తగా చేసేసుకోవాలి. ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసాను. ఇది మంచిగా వేగిపోయిన తర్వాత చూడండి, ఇలా చిన్నగా కట్ చేశాను. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఈ తాలింపులో వేసేసి కలిపేసుకోవాలి. అయితే ఈ పచ్చిమిర్చి ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. ఇలా మనం చిన్నగా ఎందుకు కట్ చేసుకోవాలంటే పరోటా చేసినప్పుడు పలచగా రావడానికి ఇలా చిన్నగా కట్ చేశాను అన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత పసుపు వేసాను. అలాగే తగినంత ఉప్పు కారం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత మసాలా వేసుకోవాలి. మసాలా తప్పకుండా ఇందులో వేసుకోవాలండి. ఈ ఆలూ కర్రీ టేస్ట్గా ఉండాలంటే మసాలా తప్పకుండా వేయాల్సిందే. ఇది వేయడం వల్లనే పరోటా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఈవెన్గా ఉప్పు కారాలు కలిసే విధంగా కలిపేసుకోండి. చూడండి, ఇలా అయింది కర్రీ. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా చిన్న ముద్దల్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా? ఇలా చిన్న ముద్దల్లా తయారు చేసి పెట్టుకున్నామంటే ఈజీగా పరోటాలు చేసుకున్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కర్రీ అంతా నేను చిన్న ముద్దల్లా పెట్టుకుంటున్నాను. ఇంతలోపు గోధుమ పిండి, చపాతీ పిండి మనం ఎలా తడుపుకుంటామో అదేవిధంగా గోధుమ పిండితో చపాతీ ముద్ద తడిపేసి 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను. ఇలా ఈ విధంగా గోధుమ పిండితో తడుపుకున్న పిండిని ఇలా మంచిగా చిన్న ముద్దల్లా చేసి పెట్టుకోండి. మనం చపాతీ ఏ సైజులో చేస్తామో సేమ్ అదే సైజులో చేసుకోవాలండి. ఇలా ఒక చిన్న ముద్దను తీసేసుకొని పిండి జల్లించుకుంటూ చపాతీ ఎలా చేస్తామో అలాగే ఈవెన్గా రౌండ్గా పలచగా తయారు చేసుకోండి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ చపాతీలానే పిండి చల్లుకుంటూ ఇలా పలచగా ప్రెస్ చేయండి. నేను ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా వంట నేర్చుకునేవారైనా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా చేసేవారికైతే చపాతీ కూడా ఎలా చేయాలో వాళ్ళకు తెలియదు కదండి. అందుకే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను ఇలా డీటెయిల్గా చెప్తున్నాను. చూడండి, ఇలా పిండి జల్లించుకుంటూ ఇలా రౌండ్గా ప్రెస్ చేసేయాలి. మనం ఒక్క పరోటా ప్రిపేర్ చేయడానికి 2 చపాతీలని మనం ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక చపాతీ ప్రెస్ చేసిన తర్వాత దానిపైన మనం కర్రీని పెట్టేసుకొని ఇలా రౌండ్గా అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. ఆ తర్వాత మరొక చపాతీని ఈ కర్రీ పైన మెల్లిగా ఇలా పెట్టేసి చుట్టూ అంతా మంచిగా పిండి జల్లించి మరొకసారి ప్రెస్ చేయండి. చూడండి, ఇలా కర్రీ పెట్టేసిన తర్వాత మరొక చపాతీ దీనిపైన వేసేసాను కదా. ఆ తర్వాత ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కాస్త పిండి జల్లించుకోండి. ఇలా 2 వైపులా పిండి జల్లించుకొని ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ప్రెస్ చేయొచ్చు. కర్రీ ఏమీ బయటకు రాదు. చూడండి, ఇలా పిండి జల్లేసిన తర్వాత ఈవెన్గా చేయండి.
ఎంత పలుచగా అయినా మనం ఎంత పలుచగా ప్రెస్ చేసినా కానీ చాలా పలుచగా వస్తుందండి. ఈ పరోటాలు కాల్చిన తర్వాత మీకు చూపిస్తాను లాస్ట్లో. ఎంత పలుచగా అంటే చాలా పలుచగా వస్తాయండి. పిండి జల్లించిన తర్వాత కూడా ఇంకా ప్రెస్ చేసిన తర్వాత కూడా నేను ప్రెస్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. చూడండి ఇలా పలుచగా ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే తయారు చేసుకోండి. ఇలా ఆలూ కర్రీ, చపాతీ పిండి మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే ఈజీగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే, లేదంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, ఈవినింగ్ డిన్నర్ టైంలో కానీ తొందరగా తయారు చేసి పెట్టవచ్చు. ఓకేనా. చూడండి నేను ఒక పరోటా ప్రిపేర్ చేశాను. మీకు అర్థం కాకుంటే మరొకసారి చూడండి, నేను మరొక పరోటా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఒక చిన్న ముద్దను తీసేసుకొని మళ్ళీ పిండి జల్లించుకుంటూ ఇలా చపాతీలా మంచిగా ఈవెన్గా పల్చగా ప్రెస్ చేసేయాలి. ఇలా పల్చగా ప్రెస్ చేసిన తర్వాత దీనిపైన మనం తయారు చేసుకున్న ఆలూ కర్రీని దీనిపైన తగినంత పెట్టేసిన తర్వాత ఆ తర్వాత మరో చపాతీని దానిపైన పెట్టేసి పిండి జల్లించుకుంటూ పలచగా ప్రెస్ చేసేస్తే అంతే. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు నీట్గా రాకపోవచ్చు, ఏం పర్వాలేదు, మరొకసారి ట్రై చేయండి. మీకు అర్థం కాకుంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోని మరొకసారి చూసినా పర్వాలేదు, కానీ నేను చెప్పినట్టుగా మీరు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసినట్లయితే ఎలా చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. మీరు స్కిప్ చేయకుండా చూడాలి ఈ వీడియో. స్కిప్ చేయకుండా నేను చెప్పిన ప్రతి మాట మీరు వింటుంటే మీకు ఎలా చేయాలో అర్థమవుతుంది. సేమ్ నేను చెప్పినట్టుగా మీరు ఆలూ పరోటా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి నేను ఇలా పిండి జల్లించుకొని మరొక చపాతీ కూడా పల్చగా ప్రెస్ చేస్తున్నాను. చపాతీ పైన ఆలూ కర్రీ మనం పెడుతున్నప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి అని చెప్పాను కదా. స్ప్రెడ్ చేసినప్పుడు మన వేళ్ళకి అంటుకుంటుంది. అలా అంటుకోకుండా ఉండాలంటే నేను మీకు చిన్న టిప్ చెప్తాను, వినండి. ఇలా అంటుకోకుండా ఉండాలంటే మనం వాటర్లో మన చెయ్యి తడిపేస్తూ ఈ కర్రీని పలచగా స్ప్రెడ్ చేసేయాలి. చూడండి ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు మన వేళ్ళకి అంటుకుంటుంది కదా, అంటుకోకుండా ఉండడానికి మన వేళ్ళకి వాటర్ని అంటిస్తూ మనం కర్రీని పలచగా స్ప్రెడ్ చేసేయాలి. అలా అయితే మన చేతికి అంటుకోకుండా ఈవెన్గా పలచగా స్ప్రెడ్ చేసేయచ్చు. ఓకేనా. ఇలా కర్రీ మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత మరొక చపాతీని వేసిన తర్వాత ఒకసారి ఒత్తేసుకోండి, పలచగా అవుతుంది. ఆ తర్వాత పిండి జల్లించుకొని రెండు వైపులా పిండి మంచిగా చల్లేసిన తర్వాత ఇలా పల్చగా ప్రెస్ చేసేయండి. చూడండి ఎంత పలచగా అంటే అంత పలచగా వస్తాయి, చాలా బాగా వస్తాయి పరోటాలు. చూడండి రెండో వైపు కూడా ఇలానే మంచిగా పలచగా ఒత్తేసుకుంటున్నాను. చాలా బాగా వస్తున్నాయి కదా పరోటాలు. రౌండ్గా వస్తాయి, పలచగా కూడా వస్తాయి. కాకపోతే మనం తడుపుకున్న గోధుమ పిండితో చపాతీ పిండి తడుపుకుంటాం కదా, 1 అవర్ పాటు తప్పకుండా నాననివ్వాలి. 1 అవర్ పాటు నానితేనే చపాతీలు ఈవెన్గా ఎంత పలచగా అంటే అంత పలచగా వస్తాయి. చూడండి ఇలా పరాటాలు ప్రిపేర్ చేశాను, చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని కాల్చుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ ప్యాన్ పెట్టేశాను. మీరు నాన్ స్టిక్ కానీ ఏ దేనిపైనైనా కాల్చుకోవచ్చు. నేనైతే ఐరన్ ప్యాన్ పెట్టేసి హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, లేదంటే మీడియం ఫ్లేమ్లో కూడా మంచిగా కాల్చుకోవచ్చు. లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, చాలా గట్టిగా అయిపోతాయి పరోటాలు, అంత టేస్టీగా అనిపించవు తినడానికి. మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టేసి అచ్చం చపాతీ ఎలా కాల్చుకుంటామో సేమ్ అలాగే ఈ పరోటాను కాల్చుకోవాలి. చూడండి నేను ఒక పరోటాని ఐరన్ ప్యాన్ పైన వేసేసి రెండు వైపులా ఆయిల్ వేస్తున్నాను. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. బటర్తోని కూడా కాల్చుకోవచ్చు, బటర్ వేసినా నెయ్యి వేసినా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలా ఆయిల్ని వేసేసి రెండు వైపులా మంచిగా కాల్చుకుంటున్నాను. చూడండి మనం ఇలా ఆయిల్ వేసి కొంచెం కాలుతున్నప్పుడే పొంగుతూ ఉంటుంది. ఇవి 2 లేయర్స్ కదా, చపాతీలు 2 చపాతీలు కాబట్టి మధ్యలో మంచిగా పొంగుతూ వస్తాయి పరోటాలు. మనం పలచగా చేసుకోవడం వల్ల మనం దీనిలో పెట్టిన ఆలూ కర్రీ కూడా మంచిగా ఫ్రై అయినట్టుగా అవుతుంది.
పల్చగా వస్తాయి పరోటాలు. ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత ఏం చేయాలి? తినేయడమే. సర్వింగ్ చేసేసి తినేయడమే. మీరు ఇలా చేస్తుంటేనే ఈ పరోటాలు అయిపోతుంటాయి. అంత టేస్టీగా ఉంటాయి. చెప్పాను కదా, ఇలా కర్రీ తయారు చేసి పెట్టుకోండి. అలాగే చపాతీ పిండిని తడిపేసుకొని గంటసేపు నాననివ్వండి. ఇవి 2 రెడీగా ఉన్నాయంటే మీరు పరోటాలు క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా మంచిగా కాల్చిన తర్వాత సర్వింగ్ చేసేసుకోవడమే. మా ఇంట్లో అయితే ఈ పరోటాలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టం. వాళ్ళ గురించి ఇంకా చెప్పనవసరమే లేదు. ఎన్ని పరోటాలు ఇచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతూనే ఉంటారు. మనకు చేయడానికే అలసట వస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం వాళ్ళకి అలసట ఉండదు. అంత టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు. ఇంత ఈజీగా ఇంత టేస్టీగా మీరు కూడా పరోటాలు ప్రిపేర్ చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా డీటెయిల్గా చూడండి. మీరు కూడా టేస్టీ పరోటాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చపాతీలు ఇలాగే కాల్చేసుకొని చక్కగా సర్వింగ్ చేసుకోవడమే. మీరు ఈ ఆలు పరోటాల్ని లంచ్ బాక్స్లో కూడా పెట్టివచ్చండి. అంతే అండి, సర్వింగ్ చేసేసాను. చూడడానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చూడండి, నేను ఇలా కట్ చేసి పిల్లలకి ఇస్తానన్నమాట. వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా కట్ చేసి మా పిల్లలకి ఇస్తాను. చూడండి ఎంత పలచగా వచ్చాయో నేను చూపిస్తున్నాను. చూడండి ఈ వీడియోలో. చూడండి లేయర్ ఎంత పలచగా వచ్చిందో చూడండి. మనం పెట్టిన ఆలు కర్రీ ఎంత పల్చగా స్ప్రెడ్ అయిందో చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, కట్ చేయక ముందు కూడా నేను వీడియో తీశాను. ఒక లేయర్ మొత్తం మంచిగా పొంగుతాయి కాబట్టి ఒక లేయర్ మొత్తం ఇలా ఎంత పల్చగా అంటే అంత పల్చగా ప్రెస్ చేయొచ్చు. చూడండి కర్రీ మొత్తం ఎంత పల్చగా స్ప్రెడ్ అయిందో. చాలా బాగా వచ్చాయండి ఈ పరోటాలు. చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరందరూ ఇలానే తయారు చేసుకోండి. మీరు కూడా ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు తయారు చేసుకున్నారంటే మళ్ళీ ఇదే ప్రిపేర్ చేసుకుంటారు. మీకు ఆలూని చూడగానే ఆలు పరోటా చేసుకోవాలని మీకు గుర్తొస్తుంది. ఓకే అండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.